49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే. తెలంగాణ సంస్థ వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్ కు స్వాగతం. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. మెదక్ జిల్లా అభివృద్ధిపై మంత్రి హరీష్ రావు సమీక్ష. రోడ్ల పునరుద్ధరణకు 401 కోట్లు కేటాయింపు, నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేయాలని ఆదేశం. నల్గొండ జిల్లా మునుగోడులో దళిత బంధు యూనిట్లు లబ్ధిదారులకు అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కాకతీయ సప్తాహం ఉత్సవాల కోసం కమిటీ ఏర్పాటు. వేడుకల నిర్వహణపై మంత్రి సత్యవతి సమీక్ష. పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఎంఆర్పీఎస్ ఆందోళన. హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల నిరసన. నల్గొండ జిల్లా ఎడబెల్లిలో 20 లక్షలతో అభివృద్ధి పనులు. శంకుస్థాపన చేసిన చిరుమర్తి లింగయ్య. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. మంచిర్యాలలో పోచమ్మ బోనాల జాతర. 101 బోనాలతో భక్తుల ఊరేగింపు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. అప్డేట్ చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ పరిధి అభివృద్ధి పనులు పురోగతిపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. 3 జిల్లాల్లో బీటీ రోడ్ల రెన్యువల్ కు 401 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్ల పునరుద్ధరణకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బన్సిలాల్పేటలోని పురాతన మెట్ల బావిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి ఆయన మెట్లబావి పునరుద్ధరణ పనులను పరిశీలించారు. గతంలో మెట్లబావి పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం టూరిస్ట్ ప్లేస్గా మారిందన్నారు. దీన్ని అమృత్సర్లోని గురుద్వార్ లాగా తీర్చిదిద్దుతామన్నారు. సెల్లు దూరం పెడుతుంది. కొంచెం ఎక్కువ వచ్చి తీసుకోండి, ఎందుకంటే మొత్తం ఇది ఆగస్టు 15 నాడు ఇనాగ్రేషన్ చేయాలనేటువంటి ఆలోచనతోని. అయితే ఈరోజు ఏంటంటే స్టెప్ వెల్ విషయంలో ఎప్పుడో నిజాం గవర్నమెంట్లో చాలా బావులు కట్టించారు. దాన్ని ఏం చేశారంటే లాస్ట్కి వస్తే ఒక బొందలగడ్డలాగా కానీ లేకపోతే ఒక డెబ్రీసు రకరకాలుగా చేసి పెట్టారు. బట్ ఈరోజు చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంది, మీరు అందరూ చూస్తున్నారు. దానివల్ల వాటర్ రీఛార్జ్ కూడా అయినాయి బ్రహ్మాండంగా. వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నాయి. కాబట్టి 15 ఆగస్టు నాడు మరి కేటీఆర్ గారు ఇప్పటికే హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాలలో మీకేమైతే హెరిటేజ్ లుక్ ఉన్నటువంటి మోజంజా మార్కెట్ కావచ్చు, దాంతోపాటు రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకోమని చెప్పినాం. గాంధీ స్టాచ్యూ కూడా తీసుకున్నాం మన కాన్స్టిట్యున్సీలో. ఇది ఒకటి స్టెప్ వెల్ కూడా ఒకటి తీసుకున్నాం. కానీ అద్భుతంగా వస్తుంది. అయితే ఈరోజు ఏంటంటే అక్కడ బస్తీ వాస్తవులు వాళ్ళందరితో మాట్లాడదామని ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ కలర్ కూడా యూనిఫామ్గా ఉండాలనేటువంటిది వాళ్ళకందరికీ అడగడం జరిగింది. బట్ దళితులను ధనవంతులను చేయటం కోసం సీఎం కేసీఆర్ గారు దళిత బంధు పథకం చేపట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు బీజేపీలో వణుకు పుట్టిస్తున్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి, అందుకే కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నాయకులు అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై పడ్డారని ఎద్దేవా చేశారు. బీజేపీ సమావేశాలు వారికి విజ్ఞాన యాత్రగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి 61 దళిత బంధు యూనిట్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. భారతదేశంలో మరొక సామాజిక విప్లవానికి
నాంది ఈ దళిత బంధు పథకం. కేవలం ఈ దేశానికి మాత్రమే పరిమితమైన అంటరానితనం, అస్పృశ్యత, అత్యంత ఎక్కువ నిరాదరణకు గురై, దోపిడీకి గురై, వెనుకబాటుతనానికి గురైన వర్గాలు దళిత వర్గాలే. కాబట్టి దళిత బంధు పథకం ఇవాళ దాని ద్వారా వారు కోరుకున్న పద్ధతుల్లో వారికి ఇష్టమైన వృత్తి, వారికి ఇష్టమైన వ్యాపారం నిర్వహించుకోవడం కావాల్సిన పద్ధతుల్లో ఒక మంచి పథకాన్ని స్వయంగా రూపొందించి ప్రజలకు నేరుగా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లలోకి పంపించే ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల కొరకు పనిచేయడం అంటే ఎట్లా ఉంటుందో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన చూసి నేర్చుకోవాలని చెప్పి మేము బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. #మోదీ మస్ట్ ఆన్సర్ రాష్ట్రంలో నయా ట్రెండ్ సృష్టిస్తోంది. దేశంలో మోదీ పాలనపై పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న వ్యతిరేకతలో భాగంగా మొన్న #మోదీ మస్ట్ రిజైన్, బై బై మోదీ ఉద్యమం ట్విట్టర్ను షేక్ చేయగా నిన్న సాలు మోదీ, సంపకు మోదీ, బై బై మోదీ ఫ్లెక్సీలు వెల్లువెత్తాయి. తాజాగా మోదీ మస్ట్ ఆన్సర్ పేరుతో భారీగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సభలో సీఎం కేసీఆర్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ మోదీ మస్ట్ ఆన్సర్ పేరుతో నిలదీస్తున్నారు. రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవు, ఆర్మీలో 4 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలంటూ యువత కడుపు కొట్టినవు, కరోనా సమయంలో హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించి గరీబోళ్లను చంపినవు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డున పడేశావంటూ ప్రధాని మోదీపై జనం మండిపడుతున్నారు. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో వేస్తానన్న 15 లక్షలు ఏవంటూ ఫ్లెక్సీల్లో నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ ను విమర్శించేందుకే బీజేపీ నేతలు తెలంగాణలో సమావేశాలు పెట్టుకున్నట్లు ఉందన్నారు పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద. తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్లు తెలంగాణను వనరులు దోచుకోవటానికి ప్రధాని మోదీ నేతృత్వంలో నార్త్ కంపెనీ వచ్చిందన్నారు. బండి సంజయ్ నెత్తి మీద 100 రూపాయలు పెట్టినా రూపాయి కూడా ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు తెలంగాణ అందనంత దూరంలో ఉందన్నారు. తెలంగాణ ప్రగతిని చూసి బీజేపీ నేతలు నేర్చుకోవాలని జీవన్ రెడ్డి, వివేకానంద సూచించారు. ప్రధానమంత్రి మోడీ గారి నుంచి పట్టుకుంటే వరుసబెట్టి ఒకే ఒక బొక్క పలుసని వార్ హీరో కేసీఆర్, మా పాన్ ఇండియా సూపర్ పొలిటికల్ లీడర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విచ్చలవిడిగా ఒక మిడతల దండులాగా పడతా ఉన్నారు. వారు ఇక్కడ ఉన్నది తెలంగాణ దళాధిపతి కేసీఆర్ అని చెప్పి తెలుసుకోవాలి. ఒక బక్కపల్సటి వ్యక్తి పైన ఇంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక బచ్చా బండి సంజయ్, ఇంకొక లుచ్చా గుండు అరవింద్, అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ బక్వాస్ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు అసలు ప్రధానమంత్రి మోడీ గారికి ఎవరిపైన ఈ దేశంలోని ఏ వర్గం పైన గౌరవం ఉందో తెలియజేయాలి. అంటే అది మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మరి ఇతర ఎస్సీ బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా ఒక్క వర్గం పైన 8 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఏ వర్గం వైపు మీరు ఉన్నారు అని తెలియజేయాల్సిందిగా ఇప్పుడు వారికి సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మోడీ గారికి. మరి విభజన చట్టంలో మీరు ఏవైతే అంశాలను నెలకొల్పారో ఆ విభజన చట్టంలో అంశాలను పొందుపరిచిన అంశాలను మేము అమలు చేస్తామని చెప్పండి. ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లిన ప్రాజెక్టుల గురించి చెప్పండి. అవి చెప్పకుండా నిన్న యాడ్స్ గురించి, ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఇండియాను దోచుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టుగా ఇప్పుడు తెలంగాణ మీద నజర్పడి తెలంగాణ అభివృద్ధిని దోచుకోవడానికి, తెలంగాణలో వనరులను దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ నార్త్ ఇండియా కంపెనీ ప్రతినిధే ఈ మోడీ గారు. దాంట్లో డైరెక్టర్లు, ఎండీలు అదాని అంబానీలు. బీజేపీ జాతీయ కార్యవర్గమా లేకపోతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశమో మరి అర్థం కాని పరిస్థితి ఉన్నది. దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అనేక నిర్ణయాలను కూడా పక్కన పెట్టి ఈరోజు అభివృద్ధిలో, ప్రగతిలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం పైన కక్షగట్టి పెట్టినటువంటి కార్యవర్గ సమావేశంలో కనబడుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి చూసుకుంటే, కేంద్ర మంత్రుల దగ్గర చూసుకుంటే, రాష్ట్ర ఎంపీలు అందరూ కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రం పైన మరి రాక్షసులు పడ్డట్టు మరి కనబడుతుంది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
మరి ప్రజలతో వచ్చినటువంటి ప్రజల నిగంతో ప్రజల మనసుల నుంచి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్ పార్సిగుట్టలోని ఎంఆర్పీఎస్ ఆఫీస్ నుంచి శాంతియుత ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోల్కొండ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ మీదుగా ఇందిరా పార్క్ వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలతో మారుమోగించారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చని కేంద్ర ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని మెటల్ చార్మినార్ సమీపంలో కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన తెలిపారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి చెందిన కరీంనగర్ పట్టణంలోని కార్యాలయాన్ని గిరిజన సంఘాలు ముట్టడించాయి. ఎంపీ కార్యాలయం ముందు ప్లకార్డులతో బైఠాయించి ధర్నా చేశాయి. గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలుపై బండి సంజయ్ తన వైఖరి స్పష్టం చేయాలంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్కు చిత్తశుద్ధి ఉంటే గిరిజనులకు 10% రిజర్వేషన్లపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ చేత తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బండి సంజయ్ను కరీంనగర్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. జాతీయ కార్యవర్గ మహాసభను ఈరోజు బీజేపీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో ఈరోజు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు గిరిజన రిజర్వేషన్ పైన తమ వైఖరి ఏందో స్పష్టం చేయాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మన బండి సంజయ్ గారి ఆఫీస్ ముందు మేము ఈరోజు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. బండి సంజయ్ గారు, మీరు గిరిజన ఓట్లతో గెలిచి ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గిరిజన తండాలు, ఆదివాసీ గుడాలను కూడా ఏ ఒక్క రోజు మీరు తిరగని పరిస్థితి ఉన్నది. మా గిరిజన ఓట్లతో గెలిచి ఈరోజు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కావున మేము మీకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు గిరిజనులు హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏంటిది అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. కావున దయచేసి మా గిరిజన హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మా బంజారా, ఆదివాసీ, గిరిజన బిడ్డలందరూ ఏకమైతే నీ ప్రభుత్వం వెంటనే కుప్పకూలుతుందని చెప్పేసి మేము. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో 8 రెట్లు వ్యవసాయం పెరిగిందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్తోనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్ అమెరికా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ధిని చూసి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. అంటే ఒక ప్రభుత్వం నడిపేటటువంటి విధానంలో సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రోగ్రెసివ్ పాలసీస్, ఫ్యూచరిస్టిక్ పాలసీస్, వెల్త్ క్రియేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్, వెల్ఫేర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇవన్నింటినీ మనం ఒక కాంప్రహెన్సివ్ మోడల్ లాగా తీసుకెళ్తున్నాం. ఎక్స్ట్రీమ్ గా ఏ ఒక్కదానికి ఇవ్వకుండా, మీకు మిగతా వాటిని ఇగ్నోర్ చేయకుండా, అగ్రికల్చర్ నుంచి మొదలు పెడితే ఆస్ట్రోనామీ వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పిన్ టు ప్లేన్ కేసీఆర్ గారు అన్నింటి మీద శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్ చూపించి అన్ని రకాలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో దుర్గామాత బోనాల ఉత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం బోనం ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పేదలు తక్కువ ఖర్చుతో ఫంక్షన్లు జరుపుకోవడానికి నియోజకవర్గంలో 80 ఫంక్షన్ హాల్స్ ను నిర్మించామని అన్నారు.
ముక్కోటి దేవతల ఆశీస్సులతో రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. జిల్లా కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల్లో ఆయన పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా గౌండ్ల కులస్తులు 101 బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సొంత పార్టీ నేతలే ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీకి చెందిన పలువురు కార్పొరేటర్లతో పాటు ఇతర నేతలు ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. మరికొందరు బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఇదే బాటలో ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ నిమిలికొండి కరుణ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కుకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీకి ఝలక్ తగిలింది. కుకట్పల్లి డివిజన్ బీజేపీ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బచ్చలి శ్రీనివాస్తో పాటు 50 మంది బీజేపీ బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్వి సభ్యులు నల్ల బ్యాడ్జీలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అగ్నిపథ్ నిరసనకారులకు మిలిటరీలో మళ్లీ అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన టీఆర్ఎస్వి సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని ఎడవెల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సార్ పనిచేస్తున్నారని అన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ భవనానికి మున్సిపల్ చైర్మన్తో కలిసి భూమి పూజ చేశారు. 70 లక్షల వ్యయంతో జిల్లా ఆసుపత్రిలో శాశ్వత రేడియాలజీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. టీఎస్టెట్ 2022 ఫలితాల్లో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మంచి ఫలితాలు రాబట్టింది. తెలంగాణలోనే నంబర్ 1 కోచింగ్ సెంటర్ తమదేనని అన్నారు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ. రామయ్య కోచింగ్ సెంటర్కు చెందిన జంధ్యాల అంజలి మొదటి ర్యాంక్ సాధించిందని తెలిపారు. తమ కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థుల్లో 90% విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రీసెంట్గా టెట్ 2022 రిజల్ట్స్ వచ్చినాయి, మీ అందరికీ తెలిసిందే. సో టెట్ పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో కూడా స్టేట్ ర్యాంక్ సాధించాం. సో దాదాపు ఓవరాల్గా చూసుకుంటే పేపర్ 1లో 32% మాత్రమే వచ్చింది స్టేట్ లెవెల్లో, అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్లో కానీ 48% మాత్రమే వచ్చింది. బట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో తీసుకున్న స్టూడెంట్స్లో 90% అబోవ్ పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్స్ సాధించాం. సో 90% ఉత్తీర్ణత కూడా సాధించాం. సో దీని అంతటికీ కారణం మా లెజెండరీ ఫ్యాకల్టీ. ఇట్లా మెథడాలజీ పరంగా చూసుకుని అందరూ నెంబర్ 1 ఫ్యాకల్టీ చెప్పబట్టే ఈ రోజున ఈ రిజల్ట్స్ వచ్చాయి. నేను తెలంగాణ టెట్ నోటిఫికేషన్ పడగానే రామయ్య కోచింగ్ సెంటర్కి కోచింగ్కి వచ్చాను. ఇక్కడ ఎగ్జామ్కి షార్ట్ టైం ఉన్నా ఇక్కడ ఫ్యాకల్టీ అంతా చాలా ఎక్సలెంట్గా డీటెయిల్డ్ సిలబస్తో మాకు డీటెయిల్డ్గా నోట్స్ కూడా ఇచ్చారు సార్. ఎవ్రీడే డైలీ టెస్ట్లు అండ్ లాస్ట్లో పెట్టిన మాకు 10 మెయిన్ గ్రాండ్ టెస్ట్ వల్ల మాకు టెట్ మీద ఉన్న భయం పోయింది. దీనివల్లనే నాకు
ఇంత ర్యాంక్ సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. రామయ్య కోచింగ్ సెంటర్లో ఆగస్టులో జాయిన్ అయ్యాను. డిసెంబర్ వరకు నాకు సిలబస్ కంప్లీట్ చేశారు. సో చాలా వెరీ రెగ్యులర్గా టైం టేబుల్ పెట్టడం కానీ చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. సో ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్సలెన్స్గా ఉన్నారు. మనం ఎంత నీల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి కాన్సెప్ట్ గెయిన్ చేసేలాగా ఉంది వాళ్ళ టీచింగ్ అనేది. ప్రాక్టికల్గా ఓఎంఆర్ షీట్లో కూడా మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడేలాగా చేశారు. సో అందుకనే ఎగ్జామ్లో భయం లేకుండా అటెంప్ట్ చేసి రాంగ్స్ చేయకుండా మంచి మార్క్స్ తెచ్చుకున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ స్పెషల్ ప్రోగ్రామ్ చూద్దాం. స్టే విత్ us.